మారుతి షిఫ్ట్ డీజిల్ వెహికల్ అండి. డీజిల్ వెహికల్ చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో. సో మన దగ్గర అయితే ఒక 3-4 కార్స్ అయితే ప్రజెంట్ అయితే స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి వీడిఐ వేరియంట్. వీడిఐ అంటే మనకు డీజిల్ వెహికల్ వస్తుంది, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. ఇది డీజిల్ కాబట్టి మనకు మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డ్రైవర్ కూడా లెస్ డ్రైవెన్ వెహికల్ అండి, ఓన్లీ 53,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా నీట్గా వెల్ మెయింటైన్ వెహికల్ అండి. టైర్స్ కూడా చూసుకుంటే అరౌండ్ 90% టైర్ లైఫ్ కూడా ఉంది, ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి. ఇది మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 5,30,000 నుంచి 5,50,000 బడ్జెట్లో మనం కస్టమర్తో ఫైనల్గా అయితే డిస్కషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. ఇది వచ్చేసి వేరియంట్ వచ్చేసి జెడ్ఎక్స్ఐ అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్. పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు ఉన్నాయన్నమాట. పెట్రోల్ ఉంది, సిఎన్జి కూడా ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, సో గేర్లెస్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇది క్లచ్లెస్ ఉంటుంది. ఓన్లీ గేర్లు అయితే కానీ జస్ట్ 4Dలో మనం డ్రైవ్ మోడ్లో పెట్టేసి కానీ మనకు డ్రైవ్ చేసుకోవచ్చు వెహికల్. ఇది మారుతి డిజైర్ వెహికల్లో ఆటోమేటిక్ చాలా తక్కువ ఉంటాయి మార్కెట్లో. ఇక్కడ మన దగ్గర అబ్జర్వ్ చేసుకుంటే 3 కార్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చి 2022 మోడల్, 2022 మోడల్ జెడ్ఎక్స్ఐ టాప్ ఎండ్ వెహికల్. పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు ఉన్నాయి. ఓన్లీ 45,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. ఇది షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. కస్టమర్తో మాట్లాడుకుంటే 8 lakhs నుంచి 8,20,000, 8 లక్షల నుండి 8,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో ఫైనల్గా ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సార్. స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్. చాలామంది సెడాన్లో మనకు స్కోడా ఏంటంటే మనకు చాలామంది అనుకుంటారు కానీ మైలేజ్లో చాలా బాగా ఇస్తాయండి స్కోడా వెహికల్స్. మైలేజ్ చాలా బాగుంటుంది, సేఫ్టీ వైజ్గా వెహికల్ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ కూడా 2017 అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి యాంబియంట్ వేరియంట్ అనమాట. సో డ్రైవెన్ కూడా వెరీ లెస్ డ్రైవెన్ వెహికల్ అండి, ఓన్లీ 34,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే కన్నా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది 6,50,000 లేదా 6,50,000 నుంచి 6,70,000, 6,50,000 నుండి 6,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. హుండై ఎలైట్ i20 సార్. ఇయర్ వచ్చేసి 2015 మోడల్, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ అండి. ఆస్ట్రా అంటే మన టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ప్రజెంట్ డీజిల్ వెహికల్ చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో. సో మన దగ్గర అయితే i20లో అయితే దాదాపు ఒక 5 కార్స్ అయితే డీజిల్ వెహికల్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2015 మోడల్ ఆస్ట్రా టాప్ ఎండ్ డీజిల్ వెహికల్. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 5,80,000 లేదా 5,90,000, 5,80,000 లేదా 5,90,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే ప్రైస్ మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. టొయోటా ఇథియోస్ వెహికల్ సార్. చాలామంది ఇథియోస్ వెహికల్ మనకు జీడీ వెహికల్స్ కానీ లివా వెహికల్స్ గురించి కూడా అడుగుతున్నారు. సో ఇథియోస్లో ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఇంజన్ అండ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు 5 lakhs కూడా మనకు కరెక్ట్ టైం టు టైం సర్వీస్ చేసుకుంటే 5 to 6 lakhs కూడా మనకు రన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మైలేజ్ కూడా మనం 18 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2011 మోడల్ అండి. 2011 మోడల్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్. 2012లో వెహికల్ రిజిస్ట్రేషన్ అయిందండి. ఇది వచ్చేసి వెహికల్ కూడా చాలా ఓన్లీ 90,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కూడా కండిషన్ చాలా బాగుంది. ఇది మనం కస్టమర్తో దగ్గర మాట్లాడుకుంటే ఫైనల్గా 3 lakhs లేదా 3,10,000, 3 లక్షల నుండి 3,10,000 బడ్జెట్లో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఈవెన్ 2011 అయినప్పటికీ మనకి ఇందులో మనకు సేఫ్టీగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో 3 lakhs వరకు మన కస్టమర్తో ఫైనల్గా డిస్కషన్ చేయొచ్చండి. నిసాన్ టెరానా వెహికల్ సార్. ఈ వెహికల్ అయితే కన్నా మనకు మార్కెట్లో చాలా డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఎందుకంటే మనకు సేఫ్టీ వైజ్గా చాలా బాగుంటుంది వెహికల్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు కంపారిటివ్లీ అంటే వేరే వెహికల్లతో ఎస్యూవీ మోడల్స్లో కంపేర్ చేసుకుంటే దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది. బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సేఫ్టీ వైజ్గా వెహికల్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది వెహికల్. డ్రైవింగ్ కూడా ఓన్లీ 90,000 మాత్రమే డ్రైవ్ అయింది ఇది వెహికల్. చూసుకుంటే మనకు ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 అండి, 2014 మోడల్ డీజిల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మనము ఒకసారి మనం కస్టమర్ తోటి మనం ప్రైస్ కింద డిస్కషన్ చేసుకునేటట్టుంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలై వీల్స్ కూడా ఉన్నాయి వెహికల్కు. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 5,20,000 నుంచి 5,50,000 అండి, 5,20,000 నుండి 5,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే ఫైనల్గా ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఈ వెహికల్ వచ్చేసి నిసాన్ టెరానా వెహికల్ ఎక్స్వీ అండి. ఎక్స్వీ అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్ అండి. ఇందులో మనకు టచ్ స్క్రీన్, 2 ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ ఈ ఫీచర్లు అయితే అవైలబుల్ ఉంటాయండి. సో మనకు రేట్ కూడా 520 నుంచి 550 మధ్యలో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి.